హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చానండి. ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేవలం మనం 10 నిమిషాల్లోనే మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. మిల్క్ పౌడర్ ఉంటే సరిపోతుంది ఇంట్లో. ఈజీగా మనము ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు మిల్క్ పౌడర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలని తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి. మిల్క్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూడని వాళ్ళు ఎవరైనా అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఈ మిల్క్ పౌడర్ యూజ్ చేసి మనము ఒక 10 నిమిషాల్లోనే మనం ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 1/4 కప్ అయితే చక్కెర, అలాగే 1/4 కప్ పాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఒక కప్ అయితే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని ఈ నెయ్యిలో పాలలో ఈ మిల్క్ పౌడర్ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఎంతవరకు కలపాలి మనకంటే ఇది బాగా దగ్గర పడేంత వరకు, గిన్నెకు అంటుకోకుండా మనకు బాగా దగ్గర పడి ఉండేంత వరకు ఇది కలుపుకుంటూ ఉండాలండి. మీరు ఇక్కడ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నారంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నా దగ్గర నాన్ స్టిక్ లేదు కాబట్టి నేను ఇలా నార్మల్ గిన్నెలో అయితే చేస్తున్నానండి. నాన్ స్టిక్లో అయితే త్వరగా మనకి దగ్గర పడిపోతుంది, గిన్నెకి అంటుకోకుండా వచ్చేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక హాఫ్ భాగాన్ని అయితే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో మిగిలిన హాఫ్ భాగంలో నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆరెంజ్ రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇదంతా కూడా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా. ఇదంతా కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇలా అంతా కూడా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత వీటన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే కేవలం మనకు 10 నిమిషాల్లోనే మొత్తం ప్రాసెస్ అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలకు స్వీట్ అడిగితే ఈ విధంగా చేసి పెట్టండి. మిల్క్ పౌడర్ తోటి చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. కలర్ఫుల్గా పిల్లలకి కనిపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్తో యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఇలా ఆరెంజ్ కలర్ది అలాగే వైట్ కలర్ మొత్తం కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఆరెంజ్ కలర్ బాల్ అయితే తీసుకొని ఇలా వెడల్పుగా అయితే చేసేసుకోండి. వెడల్పుగా చేసుకొని ఇందులోకి ఈ వైట్ కలర్ బాల్ పెట్టేసి రౌండ్గా చుట్టేసుకోండి. సో మనం పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా చుట్టేసుకున్న తర్వాత మనము సర్వ్ చేసుకోవడమేండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత మీరు కట్ చేశారంటే మనకి చాలా కలర్ఫుల్గా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. కేవలం 10 నిమిషాల్లో మిల్క్ పౌడర్ తోటి ఈ విధంగా స్వీట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.